రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు వెళుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మంథని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలని ఆలోచన చేస్తున్నాయన్నారు. గత 10 సంవత్సరాల పాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు. ఆశయాలకు అనుగుణంగా యావత్ భారతదేశం కూడా వారు రచించిన రాజ్యాంగంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు నవ సమాజం సమానత్వాన్ని ప్రసాదించే విధంగా వారు రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తూ వ్యవస్థలు ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో నడపాలని వారు ఇచ్చిన ప్రతి మాటను కూడా ఈ ప్రభుత్వం ఒక గొప్ప గౌరవంతో పాటించే బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాజ్యాంగ వ్యవస్థలు కొన్ని పార్టీలు వారికి అనుగుణంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజాస్వామిక వ్యవస్థ